ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికలలో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తు గడువు పొడిగిస్తున్నట్లు సమగ్ర శిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు 6వ తరగతితో పాటు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఏప్రిల్ 1తో ముగిసింది. ఈ క్రమంలో కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు ఏప్రిల్ 10వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సమగ్ర శిక్షా అభియాన్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రుల కోరిక మేరకు గడువు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండానే విద్యార్హతల ఆధారంగా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 11 తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 7, 8, 9, 10, 12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి కూడా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. విద్యార్థుల నుంచి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులను స్వీకరించనున్న అధికారులు తెలిపారు. అనాథలు, బడి బయట పిల్లలు, పేద బాలికలు ప్రవేశాల్లో తొలి ప్రాధాన్యత ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బాలికలకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఇతర వివరాల సందేశాల కోసం 7993329115 లేదా 7075039905 హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. ఎంపికైన విద్యార్థుల జాబితా ఏప్రిల్ 13న విడుదల చేస్తారు. అదే రోజు నుంచి ఏప్రిల్ 17 వరకు ఆయా విద్యాలయాల్లో విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే అడ్మిషన్ కోసం పరిగణిస్తామన్నారు. ఎంపికైన వారికి ఉచిత విద్య, భోజనం, ఆవాసం, నివాస సౌకర్యం కల్పిస్తారు.